హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మేము కూడా అయితే బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. అది కాకరకాయ కారం అయితే వండాను. అయితే నా స్టైల్లో అయితే వండాను. అది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. అలా క్లీన్గా చేసుకోవాలి. చేదు ఉంటుంది కదా, అంటే పైన గీకేసుకోవాలి బరగబరకంతా. అలా గుండ్రప్పగా కోసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేసుకున్నాను, అంటే చేదు ఉంటుంది కదా, చేదు వేసేస్తుందని ముందు సాల్ట్ వేసుకుని కలిపి పెట్టుకుందామని చెప్పి సాల్ట్ వేసాను. కలిపి ఒక అరగంట ఉంచామంటే చేదంతా వీర్చేస్తుంది కదా, అందుకే వేసాను. కాకరకాయ కారం చేద్దామని వాళ్ళ కలిపేసి పక్కన పెట్టుకుని మనం దాంట్లోకి మసాలాకి ప్రిపేర్ అయితే చేసుకుందాము. కారానికైతే పుట్నాల పొట్టు తీసుకున్నానండి 2 స్పూన్లు. అలాగే పచ్చి వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను, అవి వేపుకోవాలి మనం. అవి కూడా ఉంటాయి 2 స్పూన్ల దాకా, అవి కూడా తీసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించి మనం ఫ్రై చేసుకుందాము. గుళ్ళు అయితే వేరుశనగ గుళ్ళు. ఆ గుళ్ళు అయితే వేసుకున్నాం కదా, వేపుకుందాం. దోరగా వేపుకోవాలి, మనకు పొడి చేసుకుంటానికి బాగుంటుంది. కానీ పచ్చివి కదా, ఫ్రై చేసుకున్నా సరే అవి బాగుంటాయి. అందుకే చెప్పి ఫ్రై చేశాను. అయిపోయినాయి, చూసారు కదా. మా వారిని కరివేపాకు కోసామంటే కోసుకొచ్చారండి. చూడండి, ఫ్రెష్గా ఉంది. కరివేపాకు కూడా వేసాను కొద్దిగా. ఆ పొడిలో కరివేపాకు వేస్తే బాగుంటుంది, అందుకే కరివేపాకు అయితే వేసాను. లైట్గా ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసాను. చూసారు కదా అన్నీ ఫ్రై చేశాను. ఇప్పుడు పొడి చేసుకుంటాకి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. పప్పులు, పుట్నాల పప్పు ప్లస్ జీలకర్ర, ధనియాలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ 1 స్పూన్ వేస్తాను. 2 స్పూన్లు కారం కూడా వేసుకుని అయితే పొడి అయితే చేసుకుందాము. చూస్తున్నారు కదా. మీలో ఎవరైనా ఇలా చేసి ఇలా వండుకున్నట్టయితే కాకరకాయ కారం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టు నా స్టైల్లో అయితే నేను వండుతున్నాను. నాకు అసలు కాకరకాయ కారం అంటే నచ్చేది కాదు, ఇష్టం ఉండేది కాదు అసలు. నాకైనా మా వారికైనా అసలు ఇష్టం ఉండేది కాదు, కాకరకాయ అంటేనే ఇష్టం ఉండేది కాదు. రోజు ఇలాగే యూట్యూబ్లో చూశాను నేను. నాకు అసలు రాదు కాకరకాయ కూర వండుతూ. యూట్యూబ్లో చూసి ఒక్కరోజు వండానండి. ఇంకా అప్పటి నుంచి మా వారికి నచ్చింది, మాకు నచ్చింది, నా పిల్లలకు కూడా నచ్చింది. అప్పటి నుంచి ఇలా ట్రై చేసి కావాల్సినప్పుడల్లా తినాలి, కాకరకాయ తినాలనిపించినప్పుడల్లా కంపల్సరీ వండుకుంటాము. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా తింటారు, హెల్దీ కూడాను. చేదు ఉండదు, చేదు లేకుండా వండుకుంటాం కదా, చేదు ఉండదు. పొడైతే చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాకరకాయలు సాల్ట్ అయితే వేసి మనం అది పక్కన పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి కలిపేసి గట్టిగా పిండుకున్నామంటే ఆ చేదంతా వచ్చేస్తుంది. అందుకే పిండుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చేదంతా వచ్చేస్తుంది, మనం పిండామంటే చేదంతా వచ్చేస్తుంది. ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చేదు ఉండదు అసలు, చేదు అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే సాల్ట్ వేస్తాము, చేదు విరిగిపోతుంది. మళ్ళీ అందులో నూనెలో కూడా ఫ్రై చేస్తాం దాన్ని విడిగా, చేదంతా పోతుంది. అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై. కానీ కాకరకాయ చెప్తారు కదా, నాకైతే అది రాదు. అది కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. కాకరకాయ కారం నాకు వచ్చిందైతే ఇప్పుడు కాకరకాయ కారం అయితే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను. మా అత్తగారు అయితే కాకరకాయ వండుతారు, చాలా బాగుంటుంది. అసలు భలే చెప్తారు, చాలా బాగుంటుంది. అందులో స్టఫింగ్ పెట్టి చక్కగా దారం కట్టేసి ఆయిల్ వేసి బాగా వేపుతారు, బాగుంటుంది. అసలు భలే ఉడుకుతుంది, బాగుంటుంది. కానీ నేను ఒకసారి ట్రై చేశాను, కానీ అసలు కాకరకాయ అయితే ఉడకలేదు, స్టఫింగ్ ఉడకలేదు, కాకరకాయ ఉడకలేదు. చేదు నోట్లో పెట్టలేకపోయాం. మా అత్తగారు చేసింది కనీసం చేదు ఉండదు, కాకరకాయ ఏగుద్ది కరకరలాడతా బాగుంటుంది. కానీ నాకైతే రాదు ఫ్రెండ్స్. ఇది మాత్రం వచ్చు, ఒక్కటే వచ్చు. కాకరకాయల్లో కూడా రకరకాల కర్రీ వండుతారు, పులుసు పెడతారు, అన్నీ వండుతారు. నాకు రాదు ఫ్రెండ్స్, నాకు ఓన్లీ ఇదే వచ్చు, అదే మీకు చూపిస్తున్నాను.
అలా ఆయిల్ పోసుకుని ముందు వీటిని వేపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దోరగా వేగిని ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నామంటే మళ్ళీ అవి తీసేయచ్చు పక్కకి. అవి తీసేసుకుని మళ్ళీ పోపు అయితే వేసుకుని మళ్ళీ వేసుకుందాము. ఫ్రై అయిన ముక్కలు మళ్ళీ వేసుకుందాము. జలుబు చేస్తుంది ఫ్రెండ్స్, అందుకే మాట బరకగా వస్తుంది, అక్కడక్కడ దగ్గు వస్తుంది. అవి చూడండి ఎలా వేగినాయి, ఎర్రగా వేగిపోయినాయి. అలాగా గోల్డెన్ కలర్లో వేగిపోతే మనం అవి తీసి పక్కన పెట్టుకుని పోపు అయితే వేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఫస్ట్లో నాకు నచ్చేది కాదు కాకరకాయ. మా వారైతే అసలు అంటుకునేవారు కాదంట. ఈ కర్రీ వండిన కాడి నుంచి ఆయన తింటున్నాడు. అంటే చాలా బాగుంది. చేదైతే అసలు లేదు. చేదైతే ఎవరో తినలేమనుకోండి, కానీ చేదు తినాలి. చేదు కనీసం సంవత్సరానికి ఒకసారైనా తినాలంట. చేదు తినాలి, కానీ చేదైతే ఉండదు. బాగుంటుంది. పోపు అయితే వేసుకుందాం. తాలింపు దినుసులు వేసాను. జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా 4 దంచైతే వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఎగరిచ్చి ద్వారాగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ వేరు. పొడిలో కూడా వేసాను కరివేపాకు. ఫ్రెష్గా ఉంది, అప్పుడే కోసుకొచ్చారు. 4 రెబ్బలు కోసిరామంటే మా వారు చాలా కోసుకొచ్చారు. ఫ్రెష్గా ఉంది, చక్కగా లేతాకు. పొడిలో వేసాను, తాలింపులో పప్పులో కూడా వేసాను. కత్తిమది మళ్ళీ వలిసి బాక్స్లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ధనియాల కారం అవి చేసుకుంటాకైనా, కర్రీలోకైనా, రసంలోకైనా చాలా బాగుంటాయి కదా, వేసుకోవచ్చు కదా కరివేపాకుని. మళ్ళీ అదంతా వలిసి మా వారు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. మళ్ళీ పోపు అయితే వేగింది కదా, మళ్ళీ మనం ఇవి వేసి తీసుకుందాం. ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ఆ పొడి వేసుకుని కూడా ఎక్కువసేపు ఉండకూడదు ఫ్రెండ్స్. ఆ పొడి వేసుకుని కూడా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. పొడి వేగితే బాగా ఒక 5 నిమిషాలే, ఒక 5 నిమిషాల నుంచి ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసి మనం మళ్ళీ వేపుకోవచ్చు. ఆ పొడి వేసేసుకోవచ్చు. అలా పూర్తిగా చక్కగా ఆయిల్లో ముందు పూర్తిగా అలా వేపుకున్నామంటే బాగుంటుంది. అన్నం తినేటప్పుడు కూడా అవి చక్కగా క్రిస్పీగా తగులుతూ భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పప్పులు ఆ పొడి ఉంది కదా, మెత్తగా ఆడకూడదు. పొడి కూడా బరగబరగ్గా ఆడాలి. మెత్తగా ఆడామనుకో మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. అలా బరబరగ్గా ఆడామనుకో పప్పులు తగులుతూ, కాకరకాయ ముద్దకి కాకరకాయ తగులుతూ పప్పులు తగులు తింటే స్వర్గమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్నదాన్ని మేమే తింటున్నాం. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు కూడా తింటారు. కాకరకాయ అంటే చాలా హెల్దీ, తెలిసిందే. చాలా బాగుంటుంది. పక్కన అదిగో రైస్ కూడా ఉడుకుతుంది. వేడి అన్నంలో చక్కగా వేడిది పొడి కాకరకాయ కారం వేసుకుని తింటే వేడి దాంట్లో రైస్లో అబ్బా భలే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. చక్క స్మెల్ కూడా భలే వస్తుంది. అవి పప్పులు వేసాం కదా, వేరుశనగ గుళ్ళు, పప్పులు, అదే వేపిన శనగపప్పు, జీలకర్ర, చక్క వెల్లుల్లిపాయలు, ధనియాలు, కరివేపాకు వేసాం కదా, అసలు ఆ స్మెల్ ఫ్లేవర్ భలే తెలుస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ మాకు భలే వస్తుంది. అయిపోయింది కదా, వేడి రైస్ ఒక్క గడ్డెడైతే వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది. చెప్పలేమండి. మీరు కూడా ట్రై చేసుకుని ఒకసారి తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాలిపోతుంది బాబా. వేడిది
సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో. అసలు ఆ పేపర్లు అన్నీ వేసుకెళ్ళిపోయాం కదా.